హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం మినప సున్ని ఉండల తయారీ విధానం చూద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి, పొట్టుపప్పు, ఒక 2 స్పూన్లు ఇలాచీ పౌడర్, 1 కప్పు బెల్లం, ఒక 1/2 కప్పు నెయ్యి, ఒక 10 జీడిపప్పులు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాక ముందుగా మనం పొట్టుపప్పు వేసుకొని మినప్పప్పు దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హైలో పెట్టడం వల్ల ఇవి నల్లగా మాడిపోతాయండి, టేస్ట్ మారిపోతాయి సున్నుండలు. సో మనం ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుందాం. ఈ పొట్టుపప్పుతో సున్నుండలు చేయటం వల్ల చాలా హెల్దీ అండి. పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకి ఒక సున్నుండ తిన్నా చాలా బలం ఇది. పిల్లలకి డైలీ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ మినపగుళ్ళతో చేసే సున్నుండలు కాకుండా ఇలా పొట్టుపప్పు తీసుకొని చేసుకోవడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటాయి సున్నుండలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దూరగా వేయించుకోవాలి. చాలా హెల్దీ స్నాక్ అండి సున్నుండలు. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం ఇవి తినడం వల్ల. ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యాన్ పక్కన పెట్టుకొని మరొక కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి దూరగా. మధ్య మధ్యలో జీడిపప్పు కనిపిస్తూ ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పుని నేతిలో ఇలా వేయించుకొని సున్నుండల్లో యాడ్ చేసుకుందాం వీటిని. ఇవైతే దూరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా పొట్టుపప్పు వేయించి పెట్టుకున్నాం కదా మినప్పప్పు, వాటిని మిక్సీ పట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టుకున్నాక పప్పుని అందులోనే బెల్లం కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పప్పు, మినప్పప్పు, బెల్లం 2 కలిపేయం కదా, అందులోని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం పిండిని. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. పిండికి బాగా ముద్దలాగా చేసుకోవాలి. బాగా నెయ్యి మొత్తం పట్టేలాగా పిండికి బాగా కలుపుకొని ముద్దకు వచ్చే వరకు నేతిని బాగా కలుపుకోవాలి. మనం ఆ ఇలాచీ పౌడర్, ఆ నెయ్యి మొత్తం పిండికి కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇలా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు ఆ నెయ్యితో పాటు వేసేసుకొని ఈ మిశ్రమంలో బాగా కలుపుకుందాం. ఇంతే అండి, ఈ పిండిని ఉండలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా మీడియం సైజులో అయితే బాగుంటుంది.
అలా మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ బాగుంటుందండి టేస్ట్. సున్నుండ ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన సున్నుండలు అయితే మనకు రెడీ అయిపోయాయండి. ఇంతేనండి, మిగిలిన పిండిని కూడా మనం మొత్తం ఉండలుగా చేసుకోవాలి. చాలా చాలా హెల్దీ అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇలా మొత్తం ఉండలు చేసుకొని ఇంటిల్లిపాది తినొచ్చు. చక్కగా రోజు ఒక్క లడ్డు తిన్నా కానీ చాలా హెల్దీ అండి మనకి. ముఖ్యంగా లేడీస్కి ఇంటి పనులు చేసి అలసిపోతూ ఉంటారు కదా, ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. అంతేనండి, ఎంతో టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.